క్యారెక్టర్స్ ఇందులో కనిపించినాయి. అండ్ మీరు ఎక్కువగా ఈ కథలో మ్యాడ్ స్క్వేర్కి ఏదైనా ట్యాగ్లైన్ ఇవ్వాలని ఉంటే లడ్డు గాని పెళ్ళి అని ఇస్తే సరే పర్ఫెక్ట్ యాప్ట్. పర్ఫెక్ట్ సార్, పర్ఫెక్ట్, కరెక్ట్. అప్పట్లో అనేవాళ్ళు కదా సార్, ఇది ఆర్యా 2 సినిమాకి మిస్టర్ పర్ఫెక్ట్ అంటే భలే ఉండేది అని. సో అలాగే మన మ్యాడ్ స్క్వేర్కి పెట్టాలంటే లడ్డుగడి పెళ్ళి అని ట్యాగ్లైన్ ఇస్తే సూపర్, కరెక్ట్గా వర్క్ అవుతుంది. మోర్ స్ట్రాంగ్ అయ్యాడు లడ్డు క్యారెక్టరైజేషను. మనకి నేరేటివ్గా పర్సన్గా కనిపించాడు మ్యాడ్లో, కథని నేరేట్ చేసే వ్యక్తిగా కనిపించాడు. మ్యాడ్ 2కి వచ్చేసరికల్లా కథ మొత్తం తన చుట్టూ తిరుగుతుంది. సో మెయిన్ మిగతా అన్ని గ్రహాలు ఇంకో మోర్ స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్ అంటే మురళీధర్ గౌడ్ గారు. అసలు అంత ఎక్స్పెక్ట్ చేయలే, పార్ట్ 2లో ఈ క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ 2 క్యారెక్టర్లు బాగా స్ట్రాంగ్గా పే ఆఫ్ అయినాయి. ఏం చెప్తారు? కరెక్ట్ సార్, మీరు అన్నది. నాకు ఫస్ట్ పార్ట్లో కూడా సార్ లడ్డు నరేటివ్ అన్నది లాస్ట్లో, అంటే సినిమా మొత్తం అయిపోయిన తర్వాత నేను క్రియేట్ చేసింది సార్. అది మా ఎడిటర్ గారు నేను కూర్చొని మాట్లాడుతున్నప్పుడు వచ్చిందనమాట. సో ఈ కథ నరేట్ చేయాలంటే ముగ్గురు హీరోలు ఎవరు నరేట్ చేసినా కానీ ఒక సైడ్ తీసుకున్నట్టు ఉంటుంది. వీళ్ళ ముగ్గురు గురించి 4th పర్సన్ చెప్తే బాగుంటుందని లడ్డూతో స్టార్ట్ చేసాం సార్. తెలియకుండా మీరు అబ్జర్వ్ చేస్తే మ్యాడ్లో ముగ్గురికి ఫ్యామిలీస్ అసలు కనపడవు సార్. మనోజ్కి ఉండదు, అశోక్కి ఉండదు, దామోదర్కి ఉండదు. కానీ లడ్డుకి మాత్రం ఫ్యామిలీ ఉంటుంది. నాన్న వస్తుంటాడు, అమ్మతో ఫోన్లో మాట్లాడుతుంటాడు, ఏం లత్కొర పని చేసినారు తెలియకుండా వాడిది అలాగే క్రియేట్ అయింది సార్. ఇప్పుడు ఎవరిదన్నా పెళ్ళిలో కలిస్తే, అంటే కాలేజ్ అయిపోయిన తర్వాత రీయూనియన్ అనో లేకపోతే బ్యాచులర్ ప్యాడ్లో ఉంటూ జాబ్ సర్చ్ చేసుకోవడమో, యూఎస్కి వెళ్ళి ఎంఎస్ చేయడమో, ఇట్లా రకరకాలు ఆలోచించాం సార్. ఏది ఆలోచించినా కానీ ఒక ఫ్రెండ్ పెళ్ళికి ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ అంతా వెళ్తే అక్కడ చేసే హంగామా అనిపించినప్పుడే నాకు ఒక 100 సీన్లు కనబడుతున్నాయి సార్. ఇలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు. ఆ ఎగ్జైట్మెంట్ వచ్చింది. ఎవరి పెళ్ళి అయితే కరెక్ట్ అంటే లడ్డుగడి పెళ్ళే కరెక్ట్ అనిపించింది సార్. సో అందుకని అతను వచ్చాడు. లడ్డుగడి పెళ్ళి అని అనగానే ఇంకా డాడీ ఉండాలి కాబట్టి ఆయనది చాలా స్ట్రాంగ్. గోవా వరకు అది యాక్చువల్లీ అనిపించింది సార్. అంటే ఎక్కడో తెలియకుండా సినిమా మొత్తము ఒక లైన్లో చెప్పాలంటే సార్, మనకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ వల్ల ఇబ్బందులు పడుతుంటాడు కానీ వాళ్ళని వదలలేడు. ఎందుకంటే వాళ్ళ ఇంటెన్షన్ బ్యాడ్ కదా సార్, పాపం ఎగ్జిక్యూషనే బ్యాడ్. సో వాడి వల్ల ఇబ్బంది పడాలి. ఇంకా ఏం ఇబ్బంది పడవచ్చు గోవాకు వచ్చిన తర్వాత అంటే, వాళ్ళ నాన్న కిడ్నాప్ అయిపోయాడు అనుకోండి సార్, అది బాగుంటుంది. సో వాళ్ళ నాన్న రావడానికి రీజన్ ఏంటి అంటే వాళ్ళ అమ్మ ఏడుపు, నా కొడుకు అక్కడ ఏమైపోతున్నాడో ఏమిటో, వెళ్ళి తీసుకురాపో అని చెప్పి పంపించడం. సో అలాగే నాన్న క్యారెక్టర్ త్రూ అవుట్ రన్ చేయాల్సి వచ్చింది సార్. అండ్ అది బాగా వర్కౌట్ అయింది.